ఏంటబ్బా ఈ బర్ణి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మార్చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తారు. ఒకసారి తనుజ నాకు సపోర్ట్ చేస్తుంది, నా కోసం స్టాండ్ తీసుకునింది అంటారు. ఒకసారి తనుజ నాతో అసలు ఏది నాకు సపోర్ట్ చేయదు, నాకు ఏది చేయదు, నేను మాత్రం స్టాండ్ తీసుకోవాలంటారు. ఏంటిది? ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మార్చేస్తున్నారు. ఇనిషియల్ వీక్స్లో, స్టార్టింగ్ వీక్స్లో తనుజని మంచిగా సపోర్ట్ చేసేవారబ్బా, మంచిగా సపోర్టింగ్గా ఉన్నారు, ప్రతి దాంట్లో సపోర్ట్ చేశారు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత ఆయన బంధాల వల్లే, ఎక్కడో బంధాల వల్లే నేను బయటకు వెళ్ళిపోయాను అనేసి కొంచెం దూరంగా ఉన్నారు. కాకపోతే ఆయన బంధాల వల్ల బయటకు వెళ్ళిపోలేదు. ఎప్పుడైతే దివ్య వచ్చేసి బర్ణి గారిని ఫస్ట్ పొజిషన్లో పెట్టిందో ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఓ, దివ్య నాతో ఫస్ట్ పొజిషన్లో పెట్టింది అంటే నేను మీన్స్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను అంటే ఆడియన్స్ దృష్టిలో కూడా నేను ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాను అనేసి ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. కొన్ని రోజుల తర్వాత అంటే అందరూ ఈయన వచ్చి నామినేట్ చేస్తున్నా, ఏది చేస్తున్నా, చూసావా నన్ను నామినేట్ చేసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, అంటే నాతో పెట్టుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అనేసి ఆయనే ఓవర్గా పొగడేసుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవి ఎక్కువైపోయి అవి ఆడియన్స్కి నచ్చలేదు. అందుకని ఆయన బయట పంపించేశారు. బంధాల వల్ల వెళ్ళిపోయాడు అంటారేంటి? బంధాల వల్ల వెళ్ళిపోలేదు, ఆయన తప్పిదాల వల్ల ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన తర్వాత ఎక్కువ దివ్యతోనే ఉన్నాడు, దివ్యకే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. దివ్య తనుజ ఎప్పుడు గొడవలు పడినా దివ్యకే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడన్నా సపోర్ట్ కావాలన్నా కూడా దివ్యకే చేసుకుంటూ వచ్చారు. ఒక టాస్క్లో ఏది ఆ సాంగ్స్ డాన్స్ చేసే టాస్క్లో మాత్రం ఎటు కాకుండా మధ్యలో ఉండిపోయారు. అదొక్కటి తప్ప మిగతా అన్నింటిలో దివ్యకి సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా. తనుజకి ఎక్కడ సపోర్ట్ చేస్తారు ఈ మధ్యకాలంలో? నిన్న కూడా మీన్స్ తనుజ ఎంత ఇదిగా ఆయనకి సపోర్ట్గా నిలబడింది. ఈ వీక్ అంతా కూడా రీతుకి ఎదురుగా వెళ్ళింది, రీతుకి ఎగరెస్ట్ వెళ్ళి కూడా ఆయనకి సపోర్ట్ చేసింది. ఆయన తీయకూడదని చెప్పింది. అంత సపోర్ట్ చేస్తే మళ్ళీ నేను వచ్చేసి నిన్న టాస్క్లో నన్ను తీయొద్దని చెప్తే నేను సపోర్ట్ చేయలేదా అంటే ఈ మధ్యకాలంలో ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడంటే నేను సపోర్ట్ చేయలేదా? అలా మాట్లాడుతుంది ఏమంటాడు. నిన్న బాల్ టాస్క్లో కూడా అన్నాడు కదా, అంటే కళ్యాణ్ని కళ్యాణ్ని పప్పెట్లాగా ఆడిస్తుందంట. ఇన్ని మాట్లాడిన తర్వాత ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒక్కొక్కసారి వచ్చి నాకు తనుజ మంచిగా సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్గా నిండబడిపోతుందబ్బా, నాకు చాలా నచ్చుతుంది తనుజ అంటారు. సపోర్ట్ చేయకపోతే ఇలా మాట్లాడతారు. బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువైపోయింది అబ్బాయింది. తనుజ గురించి ముందు ఒకలాగుంటారు, వెనక ఒకలాగుంటారు. బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఎప్పుడైతే దివ్యతో ఉన్నాడో అప్పుడు కూడా అంతే. వెళ్ళి తనుజతో బాగానే మాట్లాడతారు, వచ్చేసి మళ్ళీ తనుజ గురించి బ్యాడ్గానే మాట్లాడతారు. ఆయనకి అసలు సపోర్టే లేదు, తనుజకి సపోర్ట్ చేయాలనే లేదు ఆయనకి. మళ్ళీ తనుజ నుంచి సపోర్ట్ కోరుకుంటానంటాడు.